హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం దోస పిండితో గుంట పొంగనాలని ఎలా వేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం మనం ముందుగా దోస పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, టేస్ట్కి తగ్గట్టు సాల్టు మరియు కొంచెం జీలకర్ర, అలానే సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఫైనల్గా క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ఈ పిండిలో కలిసిపోయేలాగా కలుపుకుందాం. ఇలా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత దీనిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పొంగనాన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఇలా కొంచెం నూనెని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నింటిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇందులో మనం కొంచెం స్పూన్తో పిండిని తీసుకొని పొంగనాలని వేసేసుకుందాం. పిండిని కొంచెం వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవడం వల్ల లోపల సరిగా ఉడకదు, అలానే ఉండిపోతుంది. ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని వీటిని బాగా కాలనిద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పైన పిండి అంతా ఏమీ లేకుండా ఒక పక్క చాలా చక్కగా కాలిపోయింది. ఇలా కాలిపోయిన తర్వాత వీటిని రెండో వైపు ఒక ఫోర్క్తో కానీ లేదా స్పూన్ని ఉపయోగించి ఇలా తిప్పుకోవాలి. ఇక్కడ మధ్యలోవి త్వరగా కాలిపోతాయండి. సైడ్స్వి కాలడానికి కొంచెం టైం పడుతుంది. మనం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ అన్నీ బాగా కాలిపోయేలాగా కాల్చుకోవాలి. ఇలా అన్నీ రెండో వైపుకి తిప్పిన తర్వాత మనం మూత పెట్టాల్సినంత అవసరం ఏం లేదండి, మామూలుగానే కాల్చుకోవచ్చు. ఇక్కడ మొత్తం అన్నీ కూడా బాగా కాలిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. దీనిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ఉపయోగించుకోవచ్చు, మరియు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం లోపల ఎలా ఉడికిపోయిందో ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారు కదండి, చాలా అంటే చాలా చక్కగా కాలిపోయింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. గుంట పొంగనాలు రెడీ అయిపోయింది.